ఖమ్మం డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అక్కడ ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు. సో ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఖమ్మం తెలంగాణ మొత్తంలోనే కోస్తాంధ్ర పాలకుల చేతిలో, కోస్తాంధ్ర ఒక వర్గం, ఒక సామాజిక వర్గం చేతిలో స్వాతంత్రం రాకముందే బందీ అయింది. అత్యధిక సహజ వనరులు, అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఇప్పటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 16 రకాల మినరల్స్ ఉన్నాయి మా దగ్గర. బాక్సైట్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, కోల్ కావచ్చు, ఇట్లా. ప్లస్ అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా, అత్యధిక గిరిజనులు ఉన్న జిల్లా. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎక్కువగా వచ్చి అక్కడ గిరిజనుల అమాయకత్వాన్ని, అవసరాలని అడ్డపెట్టుకొని కొన్ని వందల ఎకరాలు దోపిడీ చేసింది. ఇలా ఖమ్మం టౌన్లో మీరు హాస్పిటల్ పెట్టాలన్నా, మెడికల్ షాప్ పెట్టాలన్నా కోస్తాంధ్ర ఒక సామాజిక వర్గం చేతిలో పెట్టడం అయిపోయింది. పేరుకు తెలంగాణ వచ్చింది కానీ ఖమ్మంకి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు 10 సీట్లలో 7 SC STలు, మిగతా 3 కూడా తెలంగాణ సోయున్నోళ్ళు ఎవరు కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యమకారుడు కాదు, బట్టి విక్రమార్క ఉద్యమకారుడు కాదు, తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమకారుడు కాదు. అసలు ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లాలో 69లో ఉద్యమం పుట్టిందే పాల్వంచలో. అంటే ఎంత విచిత్రం చూడండి. 69లో తెలంగాణలో KTPS గేట్ దగ్గర, పాల్వంచ గేట్ దగ్గర ఉద్యమం పుట్టింది. ఎందుకు పుట్టింది? మా ఉద్యోగాలు మాకు కావాలి, సింగరేణిలో మా ఉద్యోగాల్లో వాటా దక్కాలి, KTPSలో మా ఉద్యోగాల్లో వాటా దక్కాలని 68, 69లో కొలిశెట్టి రామదాస్ అనే మా బంధువు స్టార్ట్ చేసిన ఉద్యమం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. ఇంకా కోస్తాంధ్ర కమ్మవారి పెత్తనం ఎక్కువై ఖమ్మం జిల్లా పేరే స్తంభాద్రి జిల్లా. స్తంభము ఆదిగా గలది. మాకు ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి చూస్తే నరసింహస్వామి గుట్ట ఉంటుంది పెద్దది. ఆ గుట్ట మీద పెద్ద ధ్వజస్తంభం కనబడుతుంది. అంటే స్తంభము ఆదిగా గల జిల్లా అని పేరు స్తంభాద్రి జిల్లా. అది వాడుక భాషలపై కంబం అయింది. కంబం కాస్త కంబం మెట్టు అయింది. మా జిల్లా పేరు స్వాతంత్రం వచ్చినప్పుడు కంబం మెట్టు. అది కంబం మెట్టు కాస్త ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఒక సామాజిక వర్గము పూర్తిగా జిల్లానే పేరునే ఖమ్మం జిల్లాగా మార్చేసారు. ఖమ్మం జిల్లా అంటే అది నేను చెప్పేది పదజాలం. ఒక స్కూల్ పెట్టాలన్నా, ఒక కాలేజీ పెట్టాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, అక్కడ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, గౌరవంగా బతకాలంటే ఈ కోస్తా ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళ చేతిలోనే ఖమ్మం జిల్లా బందీ అయింది. తెలంగాణ వస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి వల్ల మాకు ఇంకా న్యాయం జరుగుద్ది అనుకుంటే మా పరిస్థితి తెలంగాణ వచ్చినాక పెనమించి పొయ్యిలో పడ్డట్టు అయింది. మా జిల్లా మంత్రి ఒక ఆయన లగాయత్ అని గుంటూరు భాష మాట్లాడతాడు. ఇంకో మంత్రి ఏమో రాజశేఖర రెడ్డి లాగా పంచకట్టుకొని తిరుగుతుంటాడు. ఆయనకి తెలంగాణ ఉద్యమం సోయి ఉండదు. ఇంకో ఆయన ఏమో పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావు. అంటే మా జిల్లా పరిస్థితి ఎట్లుందంటే తెలంగాణకి ఎన్ని గాయాలు, ఎన్ని బాధలు ఉన్నాయో మా జిల్లాకి అంతకంటే ఎక్కువ బాధలు ఉన్నాయి. అయితే చైతన్యం ఉంది, కమ్యూనిస్టుల వల్ల కొంచెం చైతన్యం ఉంది కాబట్టి ప్రశ్నించడము, పోరాడడం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఒక మామూలు హమాలి కూడా రోజుకు 2-3 పేపర్లు చదువుతుంది. అంటే ప్రశ్నించడము, పోరాడడం అనేది అప్పుడు స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు వచ్చారు, తర్వాత నక్సలిజం అక్కడ ఉంది, కమ్యూనిస్ట్ ఉద్యమాలు వచ్చినాయి, ఈవెన్ కాంగ్రెస్ ఉద్యమాలు వచ్చినాయి. కూడా నిరంతర చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3 మంత్రులు ఇచ్చారు. ఈ 3 మంత్రులు ఎంత గొప్పోళ్ళు అంటే మా ఖమ్మం బ్రిడ్జి మీద ఉదయం 6 గంటలకి వరద వస్తే ఒక కుటుంబం వెళ్ళారు, రాత్రి 11 గంటల వరకు వాళ్ళని తీసుకురాలేకపోయారు. ఒక డ్రోన్ పంపించలేని పరిస్థితి, ఒక హెలికాప్టర్ పంపించలేని పరిస్థితి. ఖమ్మం జిల్లా మంత్రుల యొక్క గొప్ప పనితీరు ఏంటంటే పక్కనున్న విజయవాడలోనేమో హెలికాప్టర్లు తిరుగుతుంటాయి వరదలకి. మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హెలికాప్టర్ అక్కడికి రాదు. పొద్దున ఉదయం 8 గంటలకి ఒక బ్రిడ్జి మీద ఉన్న 4-5 కుటుంబ సభ్యుల్ని రాత్రి 11 గంటల వరకు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు. మరి 3 మంత్రులు, గొప్ప గొప్ప మంత్రులు ఉన్నారు. వాళ్ళ 3 కూడా నాకు ఫ్రెండ్సే. అంటే అంత సోయి లేని పాలకులు అనమాట. ఇప్పుడున్న టెక్నాలజీ వ్యవస్థలో మనం ఒక హెలికాప్టర్ను, ఒక ఆర్మీ హెలికాప్టర్ను, ఒక ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ను, తెలంగాణ ప్రభుత్వానికి ఒక హెలికాప్టర్ ఉంటుంది కదా. అంటే వాళ్ళు 24 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఎక్కడో హర్యానాకి చెందిన ఒక ట్రక్ డ్రైవరు, ఆయన ప్రొక్లైన్ డ్రైవర్ రిస్క్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చాడు. అంటే అంత గొప్పగా ఉందని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఖమ్మం జిల్లా ప్రజల పరిస్థితి ఇంకా పెనం మించి పొయ్యిలో పడ్డట్టుంది.